నెల్లూరు. నా చిన్ననాటి తీపి జ్ఞాపకాలన్నీ అక్కడే. నేను ఎలా పెరిగానో ఆ మట్టికి తెలుసు. మా నెల్లూరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి అనుభవమూ ఒక మధుర జ్ఞాపకం. నా గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న బంగారు లోకం నా నెల్లూరు. ఆ వీధులు, ఆ ప్రజలు, ఆ సంస్కృతి నాలో ఒక భాగం. నెల్లూరు నాకు ఒక పాఠశాల లాంటిది. జీవిత పాఠాలు నేర్పింది. నన్ను నేను తీర్చిదిద్దుకోడానికి సహాయపడింది. ఆనాటి నెల్లూరు, నేటి నెల్లూరు ఎంత మారినా నాకు మాత్రం అదే ప్రత్యేకం. కళాశాల జ్ఞాపకాలు. నెల్లూరులో నా కాలేజీ జీవితం ఎప్పటికీ మరచిపోలేను. కాలేజీ నా రెండో ఇల్లు లాంటిది. ఆ కాలేజీ గేటు దాటి లోపలికి అడుపెడితే చాలు, ప్రతిక్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. స్నేహితులతో గడిపిన సమయం, మా సార్లు నేర్పిన పాఠాలు, కాలేజీ వేడుకలు, క్రీడలు అన్నీ నా మనసులో చెరగని ముద్ర వేశాయి. కాలేజీ లైబ్రరీ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో గంటలు అక్కడ కూర్చుని పుస్తకాలు చదివేవాడిని. రకరకాల పుస్తకాలు చదివి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. కాలేజీ నాకు చదువు మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా గడపాలో కూడా నేర్పింది. హోటళ్ల స్వర్గం. ట్రంకు రోడ్డు అంటే హోటళ్ల స్వర్గం. నెల్లూరులో ట్రంకు రోడ్డు ఎవరికీ తెలియకుండా ఉండదు. అక్కడే ఉండేవి ఫేమస్ హోటళ్లన్నీ. రకరకాల వంటకాలకు ట్రంకు రోడ్డు పేరు తెచ్చుకుంది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ హోటళ్లలో తిన్న రోజులు మధురమైన జ్ఞాపకం. ట్రంకు రోడ్డులో దొరికే ఇడ్లీ, దోశ, పూరి, వడ, బిర్యానీ అంటే వాసనకే నోరూరేది. ఆ రుచులు ఇప్పటికీ నా నాలుకకు గుర్తున్నాయి. ట్రంకు రోడ్డు అంటేనే నెల్లూరు వంటకాలు గుర్తొస్తాయి. సిమ్లా హోటల్. ఆ రోజుల్లో నెల్లూరులో దమ్ చాయ్ ప్రవేశపెట్టిన ఇరానీ హోటల్. రోడ్డుకే అలంకారం చంద్రభవన్, రమణ విలాస్ హోటళ్లు. రమణ విలాస్లో ఇడ్లీ సాంబార్, చంద్రభవన్లో మసాలా దోశ అద్భుతం. ఆ పక్కనే కోమల విలాస్. అక్కడి అంగళ్ళు జిల్లా మొత్తానికి ప్రసిద్ధి. మగవాళ్ల బట్టలకు మాడరన్ స్టోర్స్, చీరలకు రాయవరపు శంకరయ్య, మోహిని స్టోర్స్, అన్ని రకాలకు వెరైటీ హాల్, మఫత్ లాల్ షోరూంలు పేరెన్నిక గన్నవి. మఫత్ లాల్ షోరూంలో రోజుకో రకం చీర కట్టిన సైరాబాను నిలువెత్తు విగ్రహం బజారుకే హైలైట్. పక్కనే ఉన్న కాపు వీధిలో కట్ పీస్ అంగళ్ళు, ఎంబ్రాయిడరీ చేసే టైలర్ల షాపులు ఆడవాళ్లను ఆకట్టుకుంటాయి. సాయినాథన్ రేడియో షాప్, ఓబుల్ రెడ్డి గాడ్రేజ్ ఏజెన్సీ, స్టాండర్డ్ కాఫీ, నిర్మల వక్కపొడి, శ్రీరామ స్టూడెంట్స్ ఎంపోరియం, వెంకటరామ కో, పాత పుస్తకాల సంతానం కో, పెన్ కార్నర్, మై స్టూడియో ట్రంకు రోడ్డులోని ముఖ్యమైన షాపుల్లో కొన్ని. లస్సీ సెంటర్లో సీమా టీ కుర్రాళ్ల కూడలి. సిమ్లా కూల్ డ్రింక్స్, ఇటు బాబు ఐస్ క్రీం, అటు సుగంధపాల్, రోజ్ మిల్క్ల జేరాం సోడా దాహాన్నే కాక మనసును కూడా చల్లబరిచేవి. ఆరోగ్యకరమైన ప్రదేశమే అయినా నెల్లూరులో అందరూ రోగిష్టి వాళ్లేమో అనిపిస్తూ అడుగడుగునా కనిపించే మెడికల్ షాపులు నెల్లూరుకే ప్రత్యేకం. రమణ నేతి మిఠాయి, జైహింద్ మిఠాయి అంగళ్లలో నెల్లూరు స్పెషల్ మలైఖాజా మరువలేని మరపురాని తీపి జ్ఞాపకం. నెల్లూరుకు ఆఫీసు పనులకో, కొనుగోలుకో వచ్చేవాళ్లు రాగానే చంద్రభవన్లో టిఫిన్ చేసి, పని చూసుకుని, కోమల విలాస్లో భోంచేసి, అక్కడే ఉన్న 6 సినిమా హాళ్లలో ఏదో ఒక మ్యాటినీ సినిమా చూసి, ఒక స్వీట్ పాకెట్, కాసిని మల్లె పూలు, కొన్ని మనోరంజితం పూలు కొనుక్కుని సాయంత్రం బస్సుల్లో వాళ్ల ఊళ్లకు వెళ్లేవాళ్లు. నెల్లూరులో దొరికే అమృతపాణి అరటి పళ్ల ముందు చక్కెర కేళి బలాదూర్. ఆడవాళ్లకు ఇష్టమైన చిన్న బజార్లో పాత్రలు, వంటింటి వస్తువులకు కాంతి స్టోర్స్, ఫ్యాన్సీ వస్తువులకు విజయ స్టోర్స్, పెళ్లి చీరలకు బనారస్ హాల్, బంగారు ఆభరణాలకు కనుమర్లపూడి నారాయణ శెట్టి షాప్. బజారంతా చిన్న పెద్ద బంగారు వెండి అంగళ్లతో నెల్లూరు భాగ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నెల్లూరులో బంగారు పనిచేసేవాళ్ల నాజూకైన పనితనం దేశంలోనే ప్రసిద్ధి. అప్పుడు రాజస్థాన్ నుండి వలసవచ్చిన జైనులు క్రమంగా బంగారం, వజ్రాల వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నారు. స్టోన్ హౌస్ పేట టోకు వ్యాపార నిలయం. బియ్యం పప్పుల లాంటివి తప్ప అన్ని వస్తువులు ఇళ్ల దగ్గర అమ్మకానికి వచ్చేవి. ట్రంకు పెట్టెలో చీరలు తెచ్చి ఇళ్ల దగ్గర కూర్చుని అమ్మిపోయేవాళ్లు చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ.
షాపులలోలా ఎక్కువ ధర ఉండదు కాబట్టి పేద, మధ్య తరగతి వారికి చాలా సౌకర్యంగా ఉండేది. కొందరు బంగారు నగలు కూడా ఇలాగే అమ్మేవాళ్లు. అప్పులిచ్చి సులభ వాయిదాలలో వసూలు చేసుకునేవాళ్లు. నెల్లూరు వంటకాల మాధుర్యం. నెల్లూరు వంటకాలంటే ఎవరికైనా నోరూరుతుంది. చేపల పులుసు, రొయ్యల వేపుడు, నెల్లూరు చేపలు, రొయ్యల బిర్యానీ అంటే చాలా ఫేమస్. నెల్లూరులోని హోటళ్లలో ఈ వంటకాలు తినే అదృష్టం. నెల్లూరు వంటల్లో ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ వాడే మసాలాలు, వంట చేసే రీతి వల్ల ఆ వంటకాలకు స్పెషల్ రుచి వస్తుంది. ఎంత దూరంలో ఉన్నా నెల్లూరు వంటకాల రుచి మాత్రం మనస్సు నుండి మర్చిపోలేము. వాణిజ్య కేంద్రం. నెల్లూరు ఎల్లప్పుడూ వ్యాపారాలకు ప్రసిద్ధి. వరి, చెరకు, పొగాకు పంటలు ఎక్కువగా పండేవి. ఈ వ్యాపారం నెల్లూరు ఆదాయానికి ప్రధానమైనది. వ్యాపారం బాగా జరిగేది. ప్రజలకు ఇదే జీవనాధారం. నెల్లూరు నుండి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా వస్తువులు ఎగుమతి అయ్యేవి. కళలకు నెలవు. నెల్లూరు అంటే సంస్కృతి, కళలకు పుట్టినిల్లు లాంటిది. ఇక్కడ రకరకాల కళలు పెరిగాయి. నాటకాలు, సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి రంగాల్లో నెల్లూరు తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. నెల్లూరులో జరిగే తిరునాళ్లు, జాతర్లు చాలా ప్రసిద్ధి. ఈ సందర్భాలలో జరిగే కళా ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకునేవి. చరిత్రకు సాక్షులు. నెల్లూరులో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. పురాతన దేవాలయాలు, కోటలు, శాసనాలు నెల్లూరు గొప్ప చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచున్నాయి. రామలింగేశ్వర దేవాలయం, ముత్యాలపాడు, ఉదయగిరి కోట వంటి ప్రదేశాలు చూసేందుకు చాలా బాగుంటాయి. పెన్నా నదీ తీరంలో రంగనాయకుల గుడి, మూలాపేటలో శివాలయం చాలా ప్రాచీన దేవాలయాలు, వేణుగోపాలస్వామి ఆలయం, గ్రామ దేవత ఇరుకడాల పరమేశ్వరి, ఇరుగాళమ్మ గుడి ప్రసిద్ధ ఆలయాలు. రైల్వే స్టేషన్ దగ్గర అమెరికన్ హాస్పిటల్, వినాయక సినిమా దగ్గర కన్నెకల హాస్పిటల్, నేటి కూరగాయల మార్కెట్ ప్రక్కన జూబిలీ హాస్పిటల్ ఆనాటి ప్రైవేట్ ఆసుపత్రులు. పుచ్చలపల్లి రామచంద్ర రెడ్డి ఆసుపత్రి ఆనాటి నుండి ఈనాటి వరకు పేదలను ఆదుకునే పెన్నిధి. ఎందరో ప్రజా సేవకులైన డాక్టర్లను తయారుచేసిన పుణ్య వేదిక. వీధికొక నాటు వైద్యుడో, ఆర్ఎంపీనో వైద్యం చేసేవాళ్లు. ఆలోపతి డాక్టర్లు బాగా తక్కువగా ఉండేవారు. రోగం ముదిరితేనే డాక్టర్లకు చూపించేవాళ్లు. సినిమా హాళ్లు మాత్రం డజను ఉండేవి. విశిష్ట వ్యక్తులు. నెల్లూరు ఎంతో మంది గొప్ప వ్యక్తులకు జన్మస్థలం. రాజకీయ, సాహిత్య, కళారంగాల్లో తమదైన ముద్ర వేసిన ఎందరో ప్రముఖులు నెల్లూరు నుండి వచ్చారు. వీళ్ల కృషి వల్ల నెల్లూరు ప్రపంచ పటంలో నిలిచింది. వీళ్లు నేటి తరానికి ఒక ఆదర్శం. నెల్లూరులో బాగా డబ్బున్నవాళ్లు చాలామందే ఉన్నారు. పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు. వేల ఎకరాల ఆసాములున్నారు. కొందరు జనానికి మేలు చేసే పనులు చేసి శాశ్వత కీర్తి సంపాదించుకున్నారు. దొడ్ల సుబ్బారెడ్డి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కట్టించారు. తన భార్య కౌసల్యమ్మ పేరు మీద నెల్లూరు చెరువు ప్రక్కన ప్రభుత్వ స్త్రీల కళాశాల కట్టించారు. డీకేడబ్ల్యూ కాలేజ్, విఆర్ కళాశాలను, స్కూల్ను కట్టించింది వెంకటగిరి రాజా. అవి ఆయన పేరు మీదున్న నిర్వహణ వేరేవాళ్లు చూస్తున్నారు. రేబాల లక్ష్మీనరసారెడ్డి టౌన్ హాల్ కట్టించారు. అది సాంస్కృతిక ప్రదర్శనలకు నిలయం. నెల్లూరు కళామ తల్లికి ఎప్పుడూ సేవ చేస్తూనే ఉంది. నాటి నాయిక, నెల్లూరు నెరజాణ, వాణిశ్రీ, ప్రతినాయకుడు రాజనాల, హాస్యనటుడు రమణారెడ్డి, నిర్మాత, పహిల్వాన్, నెల్లూరు కాంతారావు, ఇటీవలే ఇంద్రుడి పిలుపందుకుని వెళ్లిన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం, నాటక రంగాన ప్రసిద్ధిగాంచిన గూడూరు సావిత్రి, ఇంకా ఎందరో మహానుభావులు నెల్లూరు వారే. అభివృద్ధి పరంపర. గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు చాలా అభివృద్ధి చెందింది. కొత్త కొత్త కంపెనీలు, కాలేజీలు, హాస్పిటల్స్ వచ్చాయి. నెల్లూరు పట్టణం రోజురోజుకు పెరుగుతోంది. అయితే అభివృద్ధితో పాటు కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. నా హృదయంలో నిలిచిన నెల్లూరు. నెల్లూరు నాకు ఒక మధుర జ్ఞాపకం. నా చిన్ననాటి రోజులు, నా చదువు, నా స్నేహితులు, నా అనుభవాలు అన్నీ నెల్లూరుతో ముడిపడి ఉన్నాయి. నేను ఎక్కడ ఉన్నా
నెల్లూరు నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానంలో ఉంటుంది. నెల్లూరు నా జీవితంలో ఒక భాగం. నాకు తెలిసిన గుర్మీతో ఉన్న సమాచారాన్ని పోస్ట్ చేసినాను, తప్పులేమన్నా ఉంటే క్షమించగలరు. మీ సలహాలు సూచనలు క్రింద కామెంట్ రూపములో తెలుపగలరు. జై హింద్. నెల్లూరు రైడర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ From the bottom of my heart, వందనం పాదాభివందనం. I love you all.